మార్కు సువార్త 13వ అధ్యాయం 13వ వచనం. కింది భాగం. అంతం వరకు సహించిన వాడే రక్షణ పొందు. మరి యేసుక్రీస్తు శిలువ మరణానికి ముందు కొన్ని ఉపమానముల ద్వారా ప్రజలతో బోధించుండగా, అదేవిధంగా శిష్యులతో మాట్లాడుచుండగా ఈ విధంగా అంటున్నాడు, అంతం వరకు సహించిన వాడెవడో వారే రక్షింపబడతారు అంటారు. అంటే శ్రమలు, ఈ లోకంలో మనకు శ్రమలు వస్తాయి, కానీ సహించిన వాడెవడో వారే రక్షింపబడతారు. ఈ లోకంలో మనకు శ్రమలే వస్తాయి, శ్రమలు ఉన్నాయి. క్రైస్తవునిగా ఉంటున్న వారికి శ్రమలు ఉండవు. అన్ని ఉద్యోగాలు వస్తాయి, మనం కోరుకునేవన్నీ వస్తాయి, స్వస్థత కలుగుతాయి, అన్ని విధాలుగా సుఖం మాత్రమే ఉంటుంది అని కాదు. కానీ క్రీస్తుని నమ్ముకొని, క్రీస్తు శిలువ మరణాన్ని తెలుసుకొని బైబిల్ గ్రంథాన్ని ఎవరైతే చదువుతారో వారికి అర్థమవుతుంది. అన్ని సుఖాలనే ఇవ్వడు, కానీ దేవుల్లో ఉండి దేవుని గురించి తెలుసుకున్న వారికి శ్రమలు ఉంటాయని, శ్రమల్లోనే క్రైస్తవుడు ఆనందించగలుగుతాడని మరి ఆయన యొక్క జీవ గ్రంథాన్ని చదివిన వారు మాత్రమే తెలుసుకుంటారు. మరి సహించిన వాడే రక్షణ పొందుతాడు, సహించిన వాడే రక్షింపబడతాడు. అంటే దేనిలో సహించడం, అసలు సహించడం అంటే అర్థమైంది. సహించడం అంటే భరించడం, భరించడం అంటే ఓపిక కలిగి ఉండడం. మరి వస్తున్న శ్రమలలో, బాధలలో, ఇబ్బందులలో, అవమానాలలో దేవుడు భరించాడు. యేసుక్రీస్తు శిలువలో భరించాడు. ఆయన వాక్యాన్ని బోధిస్తుండగా అనేకులు వచ్చి ఆయన ఏ విధంగాను అన్ని విధాలుగా బాధ పెట్టారు, అవమానించారు. ఆయనే భరించాడు నిందలని, అవమానాలని. మరి క్రైస్తవులుగా మనము కూడా భరించే స్థితిలోనే ఉండాలి, కానీ ఎప్పుడు సుఖాలను కోరుకునే వారిగా ఉండకూడదు. ఓపిక కలిగి ఉండడం. ఎటువంటి శ్రమలు వస్తాయి, మరి దేవుడు వాక్యం ద్వారా ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి చూసుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనాన్ని ఒకసారి చూసుకున్నట్టయితే, మన ఎడల ప్రత్యక్షం కాకపోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుకొనిచున్నాము. మన ఎదుట ప్రత్యక్షము కాపోవు మహిమ ఎదుట అనగా మనకు క్రైస్తవులుగా మనం ఒక నిరీక్షణ కలిగి ఉండాలి. ఒకటి వస్తుందని ఓపికతో ఎదురు చూడాలి. ఏంటిది అంటే నిత్య జీవాన్ని మనము పొందుకుంటాము. ఆ నిత్య జీవం మన కొరకై ఉన్నది. ఆ నిత్య జీవం కొరకు మనము ఎన్ని శ్రమలైనా, ఎన్ని బాధలైనా అనుభవించాలి. ఎందుకు? ఈ లోకంలో శ్రమ అని పరిశుద్ధాత్మ దేవుడు మనకు బైబిల్ గ్రంథంలో చెప్తున్నాడు. మరి ఇక్కడ కూడా రోమీలకు రాసిన పత్రికలో మన ఎడల ప్రత్యక్షం కాబోవు మహిమ అంటే మన ఎదుట నిత్య జీవం అనే మహిమ ఉన్నది, నిత్య జీవం అనే బహుమానం ఉన్నది. దాని ముందు మనము ఈ లోకపు శ్రమలు ఎన్నో తగినవి కావని గుర్తుంచుకోవాలి. ఈ లోకపు శ్రమలు ఎన్నో తగినవి కావని గమనించుకోవాలి. మరి ఆ శ్రమలను భరించడం వలనే మనము రక్షింపబడి, అనగా నరకం నుండి రక్షింపబడి నిత్య జీవం పొందుకుంటాము, రక్షింపబడతాము అని ఈ మాట యొక్క అర్థము. మనము నిత్య జీవాన్ని పొందుకునే ముందు మన ఎడల ప్రత్యక్షం కాపోతున్న నిత్య జీవం అనే బహుమానం ముందు ఈ లోకపు శ్రమలు ఎన్నో తగినవి కావని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాల్లో మనల్ని బలపరుస్తున్న మాట. ఈ యొక్క చిన్న వాక్యం ద్వారా ప్రభు మనల్ని దీవించు.